హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనారి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రుల స్పెషల్ మినప వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ విధంగా చేస్తే పైన క్రిస్పీగా లోపల గుల్లగా వస్తాయి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినపగుండ్లు తీసుకోండి. వెయిట్లో వచ్చేసి ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోండి, లేదంటే 5 hours అయినా నానబెట్టుకోండి. ఇలా నానిన వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ లేకుండా వడకట్టుకోండి. ఒక మిక్సీ గిన్నెలోకి 5 పచ్చిమిర్చిలు తీసుకోండి. 2 ఇంచెస్ అల్లం, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిక్సీ గిన్నెలోకి మినపగుండ్లని కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పెట్టుకోండి. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. పిండి అనేది గట్టిగా ఉండాలి. ఇలా మిగిలిన పప్పు కూడా ఇలానే పట్టుకొని వేసుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్స్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి. పిండి మీకు పల్చన అనిపిస్తే 2 టీ స్పూన్స్ వరిపిండి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇందులో ఉప్మా రవ్వ యాడ్ చేయడం వల్ల వడ అనేది క్రిస్పీగా వస్తుంది. పైన పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల వడ అనేది లోపల పుల్లగా వస్తుంది. 3 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోండి పిండిని. వడ ఎలా వేయాలో నేను 3 విధాలుగా చేసి చూపిస్తాను. మీకు ఏది ఈజీ అయితే అది ట్రై చేయండి. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని ఒక రౌండ్ గిన్నె పైన పెట్టుకోండి. చేయి తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఈ క్లాత్ మీద పెట్టుకొని లైట్గా ఒత్తుకొని ఒక హోల్ పెట్టుకోండి. వేడెక్కిన ఆయిల్లోకి లైట్గా వదలండి చేత్తో. ఇక్కడ చూపించిన విధంగా చేత్తో తీసివేసుకోండి చిన్నగా. వడలు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉండాలి. లేదంటే ఒక గరిటె తీసుకొని గరిటె తడిగా ఉండేలా చూడండి, చెయ్యి కూడా తడిగా ఉండేలా చూడండి. పిండి తీసుకునేటప్పుడు ఆ పిండిని గరిటె మీద పెట్టుకొని హోల్ పెట్టుకోండి. ఆయిల్లో స్లోగా వదలండి. వడలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 2 వైపులు కాలేలా తిప్పుతూ ఉండాలి. ఫ్లేమ్లో కాలిస్తే వడ అనేది పిండిగా ఉంటుంది, లోపల సరిగా కాలదు. ఈ విధంగా కాలితే పర్ఫెక్ట్గా కాలినట్టు వడ. ఈ స్టేజ్లో వడలను తీసేసి పక్కన వేరే గిన్నెలో వేసుకోండి. పిండి అంతా అలానే వేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోండి. వడలు వేసేటప్పుడు థర్డ్ మెథడ్ చేత్తో వేసుకుంటున్నాను. చెయ్యి కొంచెం తడి చేసుకొని పిండి తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని హోల్ పెట్టుకొని ఇలా ఆయిల్లోకి వదలడమే, అంతే. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవడమే. ఈ విధంగా చేస్తే వడరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. నవరాత్రులలో 4వ రోజు ఈ ప్రసాదాన్ని పెడతారు అమ్మవారికి నైవేద్యంగా. ప్రసాదమనే కాదు, ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈసారికి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.